ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మన అసెంబ్లీలో మాట్లాడిండు. అది కరెక్టే మాట్లాడిండు అల్లు అర్జున్ గురించి. అల్లు అర్జున్ అల్లు అర్జున్ గురించి రేవంత్ రెడ్డి కరెక్టే మాట్లాడిండు. అది కరెక్టే అది. ఎవరైనా ఇప్పుడు సామాన్యులను తీసుకుపోయి వాళ్ళ చిన్న ఏదైనా చిన్న ఇష్యూ ఏంటంటే ఏం లేని జైలు శిక్ష వేసి అందులోనే ఉంచుతారు. మిగతా వాళ్ళు ఎంతో మంది లోపల వాళ్ళని కూడా తీసుకురావాలి అట్లనే. ఒకరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డిని తప్పు తీరుతున్నారు. ఆయన సెలబ్రిటీని ఎట్లా జైలు వేస్తామని అంటున్నారు. అందరూ సమానమే. ఇప్పుడు ఆయన చెప్పిండు కదా సత్యం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. అందరూ కరెక్టే అది ఆయన అన్నది చేయాలి, తప్పేం లేదు, వేయాలి. సినిమా హీరో అయితేంది, జీరో జీరో అయితేంది, ఎవరైనా సమానమే. ఇప్పుడు మమ్మల్ని కూడా వేసిర్రు. తెలంగాణ ఉద్యమంలో మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఈయనే ఉన్నాం, ఈయనే చదువుకున్నాము, ఎంతో అంతా ఈయనే ఉన్నాం. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే ₹5 పని చేసుకుంటా నేను ఒక టీ స్టాల్ పెట్టుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో నా ఓటర్లు చేసారు. ఇప్పుడు నా రోడ్ల మీద పడ్డాయి నా జీవితాలు. నా ఫ్యామిలీ రోడ్ల మీద పడ్డది. ఇప్పుడు ఏదో ఒకటి చేసుకుంటుంది. అందరూ ఇక్కడికి అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. ఎవరికి చెప్పినా వాళ్ళు ఇక్కడ తిరిగిన వాళ్ళు అయ్యారు, టీలు తాగిన వాళ్ళు అయ్యారు. మేము మా దగ్గర చాలామంది అయ్యారు. చెప్పాలంటే చాలా ఉన్నాయి, చాలామంది అయ్యారు, ఉన్నారు చాలామంది. చెప్పుకుంటే ఇంకా ఘోరం ఉంటుంది పరిస్థితి. టీలు తాగిపోయిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, లీడర్లు అయ్యారు. ఒక్కొక్కరి దగ్గర లీడర్ల దగ్గర ఏమీ లేని వాళ్ళు కూడా కోట్ల ఎదిగిరు ఈరోజు. మరి కనీసం పోయి హెల్ప్ చేయండి సార్ అంటే కూడా వాళ్ళకి హెల్ప్ చేయరు. అందరినీ కలిసినప్పుడు అప్పుడు కలవక ముందేమో ఒక తీరుండి, ఇప్పుడు పోస్టులు పదవులు వచ్చిన తర్వాత కథ మర్చిపోతారు. దగ్గర పోయినాక కానీ అంతే హెల్ప్ చేయరు. అది మన సీఎంకు నేను చెప్పేది ఏం లేదు. ఆయన ఏందంటే ఆయన చెప్పింది తప్పేం చెప్పలేడు, కరెక్టే చెప్పిండు. కాకపోతే ఏంటంటే కొద్దిగా గవర్నమెంటు కొంచెం ఈ సినిమాల విషయంలో ఈ అల్లు అర్జున్ గురించి అవన్నీ అవి మాట్లాడి అవి వైరల్ చేయకుండా ఈ పేదల గురించి గరీబుల గురించి మాట్లాడి చెప్తే మంచిగుంటుంది. ఆయన గురించి మాట్లాడి చెప్పిందే చెప్పి బయటికి తీసుకొచ్చారు. అదే గరీబ్ వాళ్ళు ఉంటేనేమో లేళ్ళు 4 నెలల లోపల పెట్టి బయటకు రాకుండా ఏం చేస్తారు. మరి అల్లు అర్జున్ ఏమో 5 నిమిషాల్లో తీసుకొచ్చారు. ఒక ఒక గంట 2 గంటల్లో ఇమ్మీడియట్గా స్పాట్లో మొత్తం ఫ్యామిలీ పోయి ఇమ్మీడియట్గా తీసుకొచ్చారు. మరి మాలాంటి గరీబ్ వాళ్ళు మేము కూడా జైల్లోకి పోయినాం. తీసుకుపోయి నాకు ఎవరు హెల్ప్ చేయలేరు. మా సొంతంగా కష్టపడ్డ పైసలు పెట్టుకొని జైల్లో పడితే జైల్లోకి వెళ్ళి మా పైసలు పెట్టుకొని బెయిల్ మీద మేము వచ్చినాం. ఇప్పటికి కూడా తిరుగుతున్నా కేసులు కోట్ల పండి. సికింద్రాబాద్ తిరుగుతున్నా, నాంపల్లి కోర్టు తిరుగుతున్నా. అప్పటి అయిన తర్వాత నా ఓటర్లు తీసేస్తే ఏదో పోయి నిన్ను గట్టిగా నిలదీసి అడిగినందుకు కేసులు పెట్టారు. అట్లా